ఎనీ కంట్రీ, ఎనీ యూనివర్సిటీ అబ్రాడ్‌కి వెళ్లి చదువుకోవాలి అనుకునే స్టూడెంట్స్ అందరికి వన్ స్టాప్ సొల్యూషన్ వీసోర్స్. సో వీసోర్స్ దగ్గరికి పేరెంట్స్ వచ్చేసారు, చైల్డ్ వచ్చేసారు. వాళ్ళతో మాట్లాడదాం. అసలు ఏ కంట్రీకి వెళ్ళాలనుకుంటున్నారు, ఏంటి వాళ్ళ ఫ్యూచర్ ప్లాన్ అనేది తెలుసుకుందాం. నమస్తే అండి. నా పేరు ఎంఎం ఆలం గారు. మా సడ్డుగుడు అబ్బాయి అండి. నేను తీసుకొచ్చిన. సో వీసోర్స్ గురించి ఎలా తెలుసు, అసలు ఎక్కడికి పంపించాలనుకుంటున్నారు? ఫేస్బుక్ నేను చూస్తుంటప్పుడు మల్టిపుల్ గా చూసిన సార్ది. ఫస్ట్ ఆస్ట్రేలియా, యూకే ఏంది అనేసి మళ్ళొకసారి బాబు చెప్పిన తర్వాత మళ్ళొకసారి వాచ్ చేసిన. 2-3 టైమ్స్ వాచ్ చేసిన తర్వాత కాన్ఫిడెంట్ వచ్చింది. ఇంకా బాబుకి 6 months ఉంది ఇంకా చదువు. ఓకే, ఇంకా స్టడీస్ కంప్లీట్ కంప్లీట్ అవ్వలేదు. కాదు, 6 months బిఫోర్ తీసుకొచ్చిన. ఏ విధంగా ఉంటది తెలుసుకుని వచ్చిన. ప్రతి స్టెప్ బై స్టెప్ మనకు ఇక్కడ చెప్పారు వాళ్ళు. నేను హ్యాపీ ఫీల్ అయినా. ఇంకా బాబు గురించి బాధ్యత మొత్తం రిసోర్స్ వాళ్ళు తీసుకున్నారు. ఒకటే మాట చెప్పింది ఏంటంటే, నువ్వు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి నా చేతిలో పెట్టు, మిగిలిన నేను చూసుకుంటా అనేసి చెప్పింది. వావ్! సో ఇంకో 6 months లో కంప్లీట్ అయిపోతుంది. దాని తర్వాత ఇంకా రావచ్చు. A to Z అన్ని చూసుకుంటా అన్నాడు. ఫస్టే వాళ్ళకి విజన్ ఉంది, అబ్రాడ్కి వెళ్ళాలి అనుకుంటున్నారు కాబట్టి ముందుగానే వచ్చేసి టైం వేస్ట్ అవ్వకుండా ప్రాసెస్ ఎలా ఉంటుంది ఏంటి అనేది తెలుసుకోవడానికి వచ్చేసారు. సో టోటల్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా వచ్చేసింది. Yes. అక్క నామ్, మీ పేరు? मोहम्मद काशिफुद्दीन, ఏం చదువుకోవాలనుకుంటున్నారు అక్కడ? मास्टर्स इन साइबर सिक्योरिटी. సో आप क्या पढ़ रहे हैं? आप ఇప్పుడు ఏం చదువుకుంటున్నారు? Currently pursuing IT information technology batch. ఓకే, సో ఇక్కడికి వచ్చారు కదా, ఇంకా మీకు 6 months టైం ఉంది. మీ కోర్స్ అయితే కంప్లీట్ అవ్వలేదు, బట్ ముందే వచ్చేసారు. సో వీళ్ళతో మాట్లాడిన తర్వాత వీళ్ళ కౌన్సిలింగ్ అంతా ఎలా అనిపించింది? Very nice experience, best. సో ఇలా అబ్రాడ్కి వెళ్ళాలి అనుకునేటువంటి ఇంకా స్టూడెంట్స్ కి మీరు ఏం చెప్తారు? ఉన్న వాళ్ళైతే కంపల్సరీ పైసలు పెట్టి వెళ్ళిపోతారు. కానీ మిడిల్ క్లాస్ లో వాళ్ళకు కళలాగానే ఉండిపోతుంది. వీసోర్స్ చూసిన తర్వాత, వాళ్ళ మాటలు విన్న తర్వాత ఆ కాన్ఫిడెన్స్ వచ్చింది. ఒక 6 months బిఫోర్ వచ్చేస్తే ప్రతి ఒక్క గైడ్ లైన్ ప్రకారంగా ఈజీగా మూవ్ కావచ్చు. ఇమ్మీడియట్ గా వచ్చేస్తే ఏమైందంటే హరిబరి. ఓకే, రైట్, థ్యాంక్ యూ అండి. చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ చెప్పారు నిజంగా. సో వెళ్ళాలి అబ్రాడ్కి అన్న కళ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ముందు నుంచే కొంచెం వర్క్ అనేది స్టార్ట్ చేసినట్లయితే ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. ఏం చేయాలి, ఆ ప్రిపరేషన్స్ అన్ని కూడా మనకు జరుగుతూ ఉంటాయి కాబట్టి హ్యాపీగా ప్రశాంతంగా మీ అబ్రాడ్ ఎడ్యుకేషన్ ని మీరు స్టార్ట్ చేసేయచ్చు. తప్పకుండా వీసోర్స్ ని ఒక్కసారి సంప్రదించండి. ఎందుకంటే ఎలాంటి కొలెటరల్ లేకుండా మీకు బ్యాంక్ లోన్ వస్తుంది, అలాగే వెళ్తున్నటువంటి యూనివర్సిటీకి సంబంధించి స్కాలర్షిప్ ఇప్పిస్తారు, ప్రాసెసింగ్ అంతా కూడా చూసుకుంటారు. ఒక్క 1 రూపీ కూడా తీసుకోరు. బ్యాంక్ కి సంబంధించిన ఎంప్లాయీస్ కూడా ఇక్కడే ఉంటారు కాబట్టి మీకు టోటల్ హ్యాజిల్ ఫ్రీగా ఎలాంటి టెన్షన్ లేకుండా మీ అబ్రాడ్ ఎడ్యుకేషన్ కళ అనేది నిజమవుతుంది. ప్రశాంతంగా మీరు అబ్రాడ్కి వెళ్ళి చదువుకోవచ్చు.